ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది మనకి, మీరు చూసే ఉండి ఉంటారు. ఆ చెట్టుది ఆకు కోసుకుని వచ్చానండి. అంటే ఫస్ట్ టైం అండి కోయడం, అంటే చెట్టు వేసిన తర్వాత నేను ఫస్ట్ టైం కోసాను. ఈ గోరింటాకు చెట్టుకి ఆ పేరు ఎలా వచ్చింది, నిజంగా ఆషాఢ మాసంలో గోరింటాకుని నూరి అందరికీ పంచిపెడితే, అంటే ముత్తైదువులకి కొంతమందికి పంచిపెడతారు కదా, అలా పంచిపెడితే నిజంగా మంచిదా? ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు కూడా, అవన్నీ నేను కూడా వెరిఫై చేసుకున్నాను. ఒకసారి మీతో కూడా షేర్ చేస్తాను. ఇదండి, దీనికి గోరింటాకు తీసుకున్నాను. అలాగే పెరుగండి, ఉత్తి పెరిగేనండి, ఇంకేమీ వేయట్లేదు. నిమ్మకాయ చాలా మంది చాలా వేసుకుంటారు కదా, నేను ఉత్తి పెరిగే వేసి నూరుకున్నానండి. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకుందాం. చేసుకున్నాము గోరింటాకు. ఇప్పుడు దీని వివరాలన్నీ మనం నేను గోరింటాకు పెట్టుకుంటూ మీకు చెప్తాను. ఇట్లా 2 టూత్ పిక్స్ కానీ ఏవైనా మీ ఇష్టం తీసుకోండి. గోరింటాకు పెట్టుకునే ముందు ఏదైనా ఒక మాయిశ్చరైజర్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే మంచిదండి. ఆషాఢ మాసానికి ఏమిటండి సంబంధం, అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ఆ కథాకమ మిషన్ ఏదో ఒకసారి చెప్తాను వినండి. గోరింటాకు చెట్టు చాలా ఈజీగా పెరుగుతుందండి. ఏంటంటే మనకు మెహందీలు, హెన్నాలు అన్నీ గోరింటాకు చెట్టు నుంచే చేస్తారు కదా. నిండా కానీ పువ్వులు పూసిందంటే చాలా అందంగా ఉంటుంది. అసలు గోరింటాకు చెట్టు పేరు గౌరీ ఇంట చెట్టు అండి. దాన్ని మన వాడుకలోకి వచ్చేటప్పటికి అది గోరింటాకు చెట్టుగా మారిపోయింది. అసలు ఈ గోరింటాకు చెట్టు ఎలా పుట్టిందంటే అండి, గౌరీదేవి ఉన్నారు కదండి, అమ్మవారు, హిమవంతుని పుత్రిక. ఆవిడ చిన్నతనంలో అంటే 11, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె రజస్వల అవుతారట. అప్పుడు ఆ రక్తపు చుక్క ఒకటి నేల మీద పడి అది చెట్టుగా మారిపోతుంది. ఆ చెట్టుగా మారిపోయిందనేసి వాళ్ళ తల్లిని పిలుచుకుని వచ్చేలోగా అది పెద్ద చెట్టు అయిపోతుందంట. అది చూసి అమ్మవారు అరే భలే ఉంది ఈ చెట్టు అనేసి ఆకుల్ని ఇలా తెంపగా ఆ చెయ్యి మొత్తం రెడ్గా అయిపోయిందంటండి. అది రెడ్గా అయిపోవడం వల్ల వాళ్ళ అమ్మగారు అయ్యో కందిపోయింది, ఇది ఏం చెట్టు అనేసి భయపడగా, నొప్పి లేకుండానే ఎర్రగా అయిపోయింది, ఇది చాలా అందంగా ఉంది అనేసి వారికి ఇష్టమైన ఈ గోరింటాకుని అందరూ పెట్టుకోవడం స్టార్ట్ చేశారండి. వీటికి గౌరీ ఇంట చెట్టు అని పేరు వచ్చిందండి. ముత్తైదువులందరూ పెట్టుకుంటూ ఉండగా ఒకరికి డౌట్ వచ్చిందట, ఎలా అయినా రజస్వల అయిన రక్తం మైలతో కూడింది కదా, మరి ఇప్పుడు ఇది సౌభాగ్యానికి ఎలా పనికొస్తుంది అని అడిగినప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే, అందులో ఉండే ఆ దోషాన్ని ముళ్ళుగా మారుస్తానని చెప్పేసి, గోరింటాకు చెట్టుకుండే ముళ్ళులు దోషం అన్నమాట అండి. ఈ ఆకు పవిత్రమైనది, ఆ ముళ్ళు మైలకి ప్రతీకగా నిలిచిపోయాయట. మెడికేటెడ్గా చూసుకున్న చాలా మంచిదండి. దీనికి హీలింగ్ పవర్ ఎక్కువ. అంటే ఏమన్నా గాయాలు, ఏమన్నా గోర్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నప్పుడు, గోర్లు పలచబారిపోవడం అలా సమస్యలు ఉన్న వాళ్ళు గోరింటాకు నెలకొకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ పెట్టుకుంటూ ఉంటే ఆ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన శరీరాన్ని చల్లబరిచే గుణం అండి, కూలెంట్గా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఎండాకాలం నుంచి తొలకరి చినుకులు పడే కాలం కదండి ఇప్పుడు ఆషాఢ మాసం అంటే. దానివల్ల ఏంటంటే మన ఒంట్లో ఉండే వేడిని ఈ గోరింటాకు తగ్గించేస్తుంది. ఇప్పుడంటే మనకి వాకిళ్ళు ఊడడాలు, కళ్ళాపి చల్లడాలు, నీళ్లు పట్టడాలు ఇలాంటి పనులన్నీ ఏం లేవు. కానీ ఇంతకుముందు రోజుల్లో అందరూ అలాంటి పనులు చేసిన వాళ్ళే కదండి. అలా నీటిలో ఎక్కువగా నానడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేవండి. ఈ గోరింటాకుని కాళ్ళకి, చేతులకి గోరింటాకుని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఉపశమనంగా ఉండేది. పొలం పనులు కూడా ఇప్పుడే కదండి మొదలవుతాయి. గోరింటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఆయుధానికి మంచిదని అంటుంటారు కదండి. నిజమో తెలియదు కానీ చాలా మంది అయితే పెట్టుకుంటున్నారు.
గౌరీదేవి పుట్టింటికి ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్తుందండి. అప్పుడు ఈ గోరింటాకుని కోసి పెట్టుకోవడం అలాంటి దానివల్ల అందరికీ అలాగా వచ్చిందని చెప్తుంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అలా అయితే ఫాలో అవుతున్నారు అందరూ. అది కాక మనకి నూరి మనం పెళ్ళయి అత్తగారింట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా ఇలా పంపించడం కూడా మంచిదేనంటండి. అది నాకు ఈ మధ్య తెలిసింది, నేను పంపించాను. అలాగే మనం వేళ్ళకి చివర్లో ఇలా గోరింటాకు పెట్టుకుంటాం కదండి. అలా పెట్టుకున్నప్పుడు కొంతమంది ఈ ఒక వేలు వదిలేసి పెట్టుకోవాలి, తమ్ముడు ఉండేవాళ్ళు ఇలా పెట్టుకోవాలి, చెల్లెలు ఉండేవాళ్ళు ఇలా పెట్టుకోవాలి అని మా నాన్నమ్మలు అమ్మమ్మలు కూడా అలా చెప్పేవాళ్ళు. కానీ అవన్నీ ఏంటో అంత నమ్మబుద్ధి కాదు నాకు. నేను మాత్రం అన్ని వేళ్ళకి అదేం తప్పు కాదనిపిస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే అమ్మాయిలు పుడతారని అంటారండి. అలాంటి వాటికి ఏం సైంటిఫిక్ రీజన్స్ ఏం లేవండి. అసలు ఆషాఢమే కాదండి, ఎప్పుడు పెట్టుకున్నా గోరింటాకు మంచిదే. అసలు కొంతమంది గోరింటాకు చెట్టు ఇంట్లో ఉండకూడదు, పెరట్లోనే ఉండాలి, లేదా ఇప్పుడు పార్ట్స్ లో కూడా పెంచేసుకుంటున్నారు, టెర్రస్ గార్డెనింగ్ లో పెంచుకుంటున్నారు. మళ్ళీ అమ్మవారు పుట్టింట్లో గోరింటాకు పెట్టుకునే కథ దగ్గరికి వస్తే, గోరింటాకును పెట్టుకుంటూ మురిసిపోతూ భలే ఎర్రగా పండింది అది ఇది అని అనుకుంటుంటే, కుంకుమ మనం బొట్టు పెట్టుకుంటాం కదండి, ఆ కుంకుమ అమ్మవారి దగ్గరికి వచ్చి బాధపడిందట. అందరూ గోరింటాకు ఎర్రగా పండిందని తెగ సంతోషపడిపోతున్నారు. నా విలువ ఏమన్నా తగ్గుతుందేమో అని బాధపడిందట. అప్పుడు అమ్మవారు వరం ఇచ్చారట, అరచేతులకి అరికాళ్ళకి తప్ప ఇంకెక్కడా గోరింటాకు పెట్టుకున్నా అది పండదు, అంత రంగు అయితే రాదు అని కుంకుమకి వరం ఇచ్చారట. ఆయుర్వేదిక్గా కూడా మంచిదని అంటుంటారు కదండి. ఇంతకు ముందు రోజుల్లో, పూర్వం రోజుల్లో కాన్పులు ఇంట్లోనే జరిగేవి కదండి. ఆ టైంలో కాన్పు అయిన తర్వాత 11 రోజులకి 9 రోజులకి అలా పురుళ్ళు చేసేవాళ్ళు కదండి. కాన్పు రోజున గోరింటాకు నూరి బాలింతకు పెట్టి చింతగింజ కంటే కొంచెం ఎక్కువ పరిమాణంలో అంతలో గోరింటాకుని కడుపులోకి మింగించేవాళ్ళంట. అలా చేయడం వల్ల ముందు రోజుల్లో సంచికి సంబంధించిన జబ్బులేవి రాకుండా ఉంటాయని నమ్మేవాళ్ళట. ఎర్రగా పండితే వైట్గా ఉండే భర్తలు వస్తారు, కలర్ తక్కువగా పండితే చామంచాయిగా ఉండే భర్తలు వస్తారు, అది ఇది అని పెద్దవాళ్ళు నేర్పిస్తుంటారు కదండి. అదంతా ఏం లేదండి, అదంతా ఉట్టిదే. కొందరికి హీట్ బాడీస్ ఉంటాయి. అలా హీట్ బాడీ ఉండే వాళ్ళకి 1 or 2 అవర్స్లోనే రెడ్గా పండిపోతుంది. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మనము ఫాలో అయిపోవడమే. గోరింటాకు కానీ ఎవరికైనా 5 మందికి అలా కొంతమంది పంచుతుంటారు కదా, మీరు అలా పంచాలి అనుకుంటే తొలి ఏకాదశికి ముందే పంచుకోండి. ఈ నెల 29 వచ్చిందండి ఈ సంవత్సరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.